బెంగళూరు రేవ్ పార్టీ ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. వీకెండ్ రేవ్ పార్టీలో రాజకీయ నాయకులు ఉన్నారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఎమ్మెల్యే స్టిక్కర్తో కారు బెంగళూరు పార్టీ స్పాట్లో కనిపించడం, దానిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరుండడం వైరల్ అయ్యింది. రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిలో రాజకీయ నాయకులు ఉన్నారా అని విలేకరులు బెంగళూరు పోలీస్ కమిషనర్ యోగానందను ప్రశ్నించారు. అయితే రాజకీయ నాయకులు ఎవరూ లేరని సిపి తేల్చేశారు. How many people attended the event? Nearly about 100 people were there. Are you collecting the blood samples? We have already collected the blood samples and we are awaiting the result of the blood sample result. Many were from the outside and some were locals also who were involved in the party. Were there any high-profile people like elected representatives? There were no elected representatives. Actors that One actress is said to be there. బెంగళూరు సిపి ఎంత క్లియర్గా చెప్పినప్పటికీ కాకాణి కనుసన్నల్లోనే రేవ్ పార్టీ జరిగిందంటూ టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. జూన్ 4 తర్వాత కాకాణిపై ఆధారాలు చూపిస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధారాలు సమర్పిస్తానని చెప్పారు సోమిరెడ్డి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది. నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ స్టిక్కర్ ఎందుకు దొరికింది, నీ కార్ పాస్ ఎందుకు దొరికింది, ఎమ్మెల్యే స్టిక్కర్. సమగ్రమైన ఎంక్వైరీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా? ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది. అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, జూన్ 4 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా, విత్ క్లియర్ ఎవిడెన్సెస్. వీటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా.